Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss intermediate first year 1A chapter number 10 properties of triangles exercise 10B first Roman fourth problem. సేమ్ థర్డ్ ప్రాబ్లం ఎలా చేసామో అలా అన్న చేయొచ్చు లేదా డైరెక్ట్గా కూడా తీసుకొని చేయొచ్చు. ఓకేనమ్మా, ఈ ప్రాబ్లం మనం డైరెక్ట్ తీసేసుకుందాం. ఫస్ట్ R1 R2 R3 R అంటే ఏంటో రాద్దామంటే రాయొచ్చు, లేదు అర్థమవుతుంది ఫార్ములాస్ తెలుసు అంటే డైరెక్ట్గా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. గివెన్ LHS ఈక్వల్ టు R ప్లస్ R1 ప్లస్ R2 మైనస్ R3. R అంటే ఏమా అన్ని టర్మ్స్ అన్ని సైన్లలోనే ఉంటాయి. 4R ఇంటూ సైన్ A బై 2 సైన్ B బై 2 సైన్ C బై 2 ప్లస్ R1 అంటే 4R. R1 అంటే సైన్ అనేది ఫస్ట్ టర్మ్లో ఉంటుంది. సైన్ A బై 2 కాస్ B బై 2 కాస్ C బై 2 ప్లస్ R2 కదా నాన్న సెకండ్ టర్మ్లో సైన్ ఉంటుంది. కాస్ A బై 2 సైన్ B బై 2 కాస్ C బై 2 మైనస్ R3 అంటే థర్డ్ టర్మ్లో ఉంటుంది సైన్. 4R ఇంటూ కాస్ A బై 2 కాస్ B బై 2 సైన్ C బై 2. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిలో నుంచి 4R ఇంటూ సైన్ A బై 2 కామన్ చేయొచ్చు కదా. ఓకే, ఈ రెండింటిలో నుంచి 4R ఇంటూ సైన్ A బై 2ని కామన్ చేస్తాను. ఏముంటుంది ఇక్కడ? సైన్ B బై 2 సైన్ C బై 2 ఉంటుంది. ప్లస్ ఇక్కడ సైన్ A బై 2 4R వెళ్ళిపోయింది కాబట్టి కాస్ B బై 2 కాస్ C బై 2 ఉంటుంది. ప్లస్ ఈ రెండింటిలో నుంచి 4R నెక్స్ట్ కాస్ A బై 2 కామన్ చేద్దాం. 4R కాస్ A బై 2 ఇంటూ ఇంకేం మిగిలింది ఇక్కడ? సైన్ B బై 2 కాస్ C బై 2 మైనస్ 4R వెళ్ళిపోయింది, సైన్ కాస్ A బై 2 వెళ్ళిపోయింది, కాస్ B బై 2 సైన్ C బై 2. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి 4Rని కామన్ చేస్తాను. సైన్ A బై 2 ఉంటుంది. సైన్ A సైన్ B ప్లస్ కాస్ A కాస్ B సైన్ ఆఫ్ ఏం రాయొచ్చుమా? A ప్లస్ B బై 2 రాయొచ్చు కదా. సారీ రెండు సైన్లు రెండు కాస్లు కదా ఉండేది. కాస్ ఆఫ్ B మైనస్ C బై 2 అవుతుంది. ఓకే, ఇది దేనిది? ఫస్ట్ వన్ది. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం 4Rని కామన్ చేసాం కదా. ప్లస్ కాస్ A బై 2 ఇంటూ సైన్ A కాస్ B మైనస్ కాస్ A సైన్ B. ఏం రాయొచ్చుమా? సైన్ ఆఫ్ A మైనస్ B కదా. A అంటే B మైనస్ C, LCM is 2 హోల్ బ్రాకెట్. 4R ఇంటూ సైన్ A బై 2 ఇంటూ ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేయండి, మొత్తానికి చూడండి మా, మొత్తానికి అబ్జర్వ్ చేస్తే సైన్ A బై 2 ఇంటూ కాస్ B మైనస్ C బై 2 ప్లస్ కాస్ A బై 2 ఇంటూ సైన్ B మైనస్ C బై 2. మళ్ళీ మనకి ఇది ఎలా కనిపిస్తుంది? 4R ఇంటూ సైన్ A కాస్ B ప్లస్ కాస్ A సైన్ B. ఏం ఫార్ములా? సైన్ ఆఫ్ A మైనస్ B. సైన్ ఆఫ్ A మైనస్ ప్లస్ కదా ఇక్కడ ఉండేది, ప్లస్ B అంటే 4R ఇంటూ సైన్ ఆఫ్ A ప్లస్ B మైనస్ C బై 2 LCM. ఓకే, 4R ఇంటూ సైన్, దీని బదులుగా A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180 కదన్నా. A ప్లస్ B ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ C కదా. అంటే A ప్లస్ B ప్లస్లో మనము 180 మైనస్ Cగా రాయొచ్చు. మైనస్ C బై 2. 4R ఇంటూ సైన్ 180 డిగ్రీ మైనస్ 2C బై 2
4r ఇంటూ సైన్ దీన్ని 90 మైనస్ సిగా రాస్తాను. ఓకే, 4r ఇంటూ సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా, అదే కదా అడిగిన వాళ్ళు, RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.